Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 4వ వచనం. Light dawns in thee, darkness is for thee upright. The book of Psalms chapter 112 verses 4. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయమున దేవుడు నీతోనూ నాతోనూ మన అందరితో కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఏమని అంటే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని దేవుడు మాట్లాడుతున్నాడు. వారు దేవుని విశ్వాసం ఉంచిన వారే, యథార్థంగా ప్రవర్తిస్తూ నీతి మార్గమును అనుసరించే వారే యథార్థంగా బ్రతుకుతూ ఉంటారండి. వారి జీవితాల్లో దేవుడు తన యొక్క వెలుగును, తన యొక్క ప్రసన్నతను, తన కృపను వారందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. మనం కూడా యథార్థవంతులై జీవించి మంచి త్రోవలో నడుస్తూ దేవుని దృష్టిలో మనం యథార్థవంతులమని ఎంచబడే వారంగా కూడా ఉండాలి. కనుకనే దేవుడు ప్రతిరోజు ఎవరొక ద్వారా మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మన నడవడిక అనేది లోక సంబంధంగా కాకుండా, పాపపు సంబంధంగా కాకుండా, దేవుని యొక్క కృప అనుగ్రహం ద్వారా యథార్థవంతులుగా జీవించడానికి మనము దేవుని యొక్క బోధను మనము అనుసరించి నడుచుకోవాలి. దేవుడు సహాయం చేస్తాడు. కనుక విశ్వాసించిన వారందరి జీవితాలలో దేవుడు యథార్థవంతమైన జీవితాన్ని, దేవుని యొక్క వెలుగును ప్రతి ఒక్కరి మీద ఉదయింపచేయును కాక. ప్రార్థన. మహానుగ్రహ సర్వాధికారి సర్వశిష్ట అధికారకర్తవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని తెలియచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఎవరైతే ప్రభు నిన్ను నమ్మకం ఎందు విశ్వాసం నుంచి యథార్థంగా జీవిస్తున్నారో దేవ, వారందరూ మీ ఉదయకాంతిని ఉదయింపచేయండి. చీకటిలో ఉన్న బ్రతుకులను వెలుగులోనికి నడిపించండి. మరి ఎందరైతే చీకటిలోని పాపపు సంబంధులుగా బ్రతుకుతున్నారో వారు పాప క్షమాపణ పొంది ప్రభు నీ రక్షణలోనికి వచ్చి యథార్థంగా నడవడానికి, జీవించడానికి, ప్రవర్తించడానికి నీ జ్ఞానముల బుద్ధులు ప్రతి ఒక్కరికి నీ దయచేయమని కోరుతూ నజరుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.